మరి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఏ పార్టీ? మీరు బీఆర్ఎస్? లేదు ఇప్పుడు నేను ఇక విద్యార్థి రాజకీయ పార్టీ తరపున నేను నామినేషన్ వేసిన. ప్రస్తుతం నేను వాళ్ళ అభ్యర్థిని. ఎందుకంటే ఈ రోజు రాజకీయంగా చూసినా గానీ సింబల్ కూడా కనబడదు, నంబర్ కూడా కనబడదు. కాబట్టి ఏదో ఒక పార్టీకి వెళ్ళి చేయాలని చెప్పేసి. కానీ బయట అందరూ అట్లా అనుకుంటలేరు. బక్కా జడ్సన్ ఈ మధ్య బాగా కేటీఆర్ ని జాకీలు పెట్టి లేపుతా ఉన్నాడు. మాట్లాడితే కేటీఆర్ ని జడ్సన్ పొగుడుతా ఉన్నాడు. ఆయనకు ఐఫోన్ ఎక్కడిది, ఇంట్లో స్క్రీన్ పెట్టుకోనికి స్క్రీన్ కి పైసలు ఎక్కడివి. సో ఇవన్నీ కూడా వార్తలు గుప్పమంటా ఉన్నాయి. ఏ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినా కేటీఆర్ నామస్మరణ మాత్రం ఆపట్లేదు అని చెప్పి కొంతమంది మిత్రులే నన్ను అడుగుతా ఉన్నారు. మరి నీకేమైనా తెలుసా శ్రావ్య అని ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా జడ్సన్ గారితో ఇంటర్వ్యూలు చేస్తావు కదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అందరికి కూడా డౌట్స్ క్లారిఫై కావాలి కదా. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ని మీరు ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. ఒకటి కేటీఆర్ ఫస్ట్ నేను నా స్క్రీన్ పైన దీనిపైన క్లారిటీ ఇస్తాను. ఓకే, జడ్సన్ అనేటోనికి ఒక హవాయి చెప్పల్ ఫ్యాక్టరీ కూడా ఉన్నది. అది రెంటల్ కి ఇచ్చిన జడ్చర్లలో ఉన్నది. 5,000 SFT. ఓకే ఓకేనా. నాకు వరంగల్ లో ఒక డూప్లెక్స్ ఇల్లు ఉన్నది. ఓకే, అదే నాకు హైదరాబాద్ ఉన్నది కూడా సొంత ఇల్లు. అవును. నేను కేవలము ప్రజల తరపున నేను కొట్లాడుతున్నా కాబట్టి వ్యాపారాలు బంద్ పెట్టుకున్నా. వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చిన. నాకు సెల్ఫ్ సఫిషియెంట్ గా నాకు వచ్చేంత ఉన్నది. నంబర్ 1 అవన్నీ చూసుకోకుండానే నా పిల్లలను ప్రైవేట్ కాలేజీలో చదివించుకుంటా. నా కొడుకు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తాడు ఫైనల్ ఇయర్. కాబట్టి నేను స్టేటస్ లో కూడా పెట్టాను మొబైల్ కొనగానే, దిస్ ఇస్ మై సన్ గిఫ్ట్ అని. ఇంకో మొబైల్ కూడా ఇచ్చింది నాకు. అది మా కొడుకు కొనిచ్చింది. ఇంకో ఫోను నాకు ఫ్రెండ్ యుఎస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చాడు. ఆయననే స్క్రీన్ కూడా కొనిచ్చాడు. ఇంకా కొన్ని సామాన్లు కూడా కొనిస్తా అన్నాడు. నాకు సరుకులు అసంటి ఉన్నాయి. నాకు ఇస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ గూగుల్లో ఆన్లైన్ పెట్టా. అది వాళ్ళు ఏం పని అడిగారు, స్వచ్ఛందంగా అన్న స్క్రీన్ ఉంటే బాగుంటాయి, ఇది ఉంటే బాగుంటది అంటే. అయినా మీకు ఎవరైనా స్పాన్సర్స్ తప్పేముంది? ప్రజల కోసం మీరు కొట్లాడుతున్నారు. ఎవరికైనా వాళ్ళే ఇస్తారు కదా. మేము చాయ్ పైసలు లేక ఫోన్ చేసి మేము అడుక్కోలేదు. వాళ్ళు వచ్చి బాజాప్తా స్వచ్ఛందంగా ఇగో జడ్సన్ ఇది తీసుకో నా దగ్గర ఉంది, వాళ్ళే బాజాప్తా వాళ్ళే తీసుకుని వాళ్ళే కొటేషన్ తీసుకొని కొనిచ్చారు. మీ నాయనకు తెలుసు, వీళ్ళకి తెలుసు. కాబట్టి ఏదున్నా నేను ఎక్కడ దొరికినా ఇవాళ రంగనాథ్ అనేటోడు వదిలేటోడు కాదు. నేను దొరికితే ఎవరు అదే, ఎందుకంటే నల్లికుట్లోడు కదా ఆయన. నల్లికుట్లోడు ఎట్లా ఇరికియాలి, ఎట్లా దొరకబట్టాలని ఆయన గాని, పోలీసులు గాని, రేవంత్ రెడ్డి గాని, గత ప్రభుత్వం గాని ఎవరైనా వదులుతారు. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం కూడా వదిలేది కాదు. అది చిన్న చప్పు దొరికిన. ఈ రోజు నాదంతా క్లీన్ గా ఉన్నది కాబట్టి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ కూడా నాకు ఒక పెద్ద మనిషి బండి పంపిండు, ప్రచారం పోతున్నావు కదా. అదే నాకు చాలా మంది అమౌంట్ వేస్తాను కానీ నాకు వద్దని చెప్తున్నా. నాకు వద్దు, రేపటి దినాన్ని నేను జవాబు చెప్పాలి. రేపు మీరే అంటారు కావచ్చు నేను వాళ్ళతో మాట పాడ, నేను నాకు వద్దన్నా గానీ బలవంతంగా నా మిత్రులు కలిసి తిరగనికి లిమిటెడ్ గా ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టుకుంటా అంతా చేస్తుంటారు. కాబట్టి నేను ఫైనాన్షియల్ గా నేను పొదుపుకుంటా, జాగ్రత్తగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకని హైదరాబాద్ మీద రియాక్ట్ ఎందుకైనా అంటే, ఒక ఇల్లు నేను కట్టుకుంటేప్పుడు నేను ఎట్లా ఉన్నా ఆ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వు ఎగ్జామ్ కూలగొట్టేట వరకు నాకు హర్ట్ అయిన పరిస్థితి. నేను ఇవాళ కేటీఆర్ కు సపోర్ట్ చేస్తున్నా అంటే కేటీఆర్ ఇస్ ప్రతిపక్ష నేత. ఆయనకు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు అయినా కానీ, బట్టి విక్రమార్కైనా, మహేష్ కుమార్ గారు వీళ్ళు చాట కాకుండా మౌనంగా ఉన్నారు. వీళ్ళు కాళేశ్వరం మీద మాట్లాడలే, మిషన్ భగీరథ మీద మాట్లాడలే, ధరణి మీద మాట్లాడలే. ఏ ఒక అంశం పైన వాళ్ళు దళిత బంధు గురించి మాట్లాడలే. ఏ ఒక అంశం పైన వాళ్ళు మాట్లాడలే కాబట్టి ఆ రోజు నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆ రోజు మీరు మాట్లాడితే మీ మద్దతు తెలిపేటోండి, నేను మీతో నిలబడటండి, మీతో కార్యకర్త లెక్క ఉండేటోండి. కానీ కాంట్రాక్టర్ల దగ్గర మీరు కమిషన్లు తీసుకున్నారు. ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి మీద ఆ రోజుకెళ్ళి మీరు కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఇవాళ వరకు మీరు ఆయన పేరు ఎత్తలేకపోతారు. ఈ రోజు కేటీఆర్ బాజాప్తా చెప్పిండు, మీరు ఆయన మీద సిబిఐ కేసు పెట్టండి, నేను విజిలెన్స్ కేసు పెట్టండి, అందులో మేము కూడా దొరుకుతాం కదా, పెట్టండి అని చెప్పేసి ఈ రోజు బీజేపీ వాళ్ళే బాజాప్తా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బాజాప్తా ఈ రోజు ఛాలెంజ్ ఇచ్చింది. మరి ఇవాళ దాకా నువ్వు ఎందుకు పెట్టలేదు? ఇవాళ ప్రతిపక్షం బలంగా ఉన్నది. అప్పుడు నేనేం చేయాలి? నా పని ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వాలి. కాళేశ్వరం స్కామ్ బయటికి రావాలని నేను అంటున్నా కదా, అదే కాళేశ్వరం స్కామ్ బయటికి తీయమని నేను అంటున్నా. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మీరు చాలా బలంగా కొట్లాడినారు. కేటీఆర్ తో, ఇదే కవితతో, ఇదే కేసీఆర్ తో కొట్లాడారు. 100% కొట్లాను. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండే, ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు పవర్లు ఉండే. పవర్ ఉన్న నేను కొట్లాడతాను కానీ పవర్ లేనని నేను కొట్లాడతాను. నేను
కాబట్టి ఈ రోజు వీళ్ళు అవి అక్రమాలు జరిగినాయి అంటున్నావు కదా మా పీరియడ్ లా, ఉమ్, కేసు పెట్టమంటుండు. ఉమ్, ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నావు కదా, కేసు పెట్టమంటుండు. ఉమ్, ఇంకా వేరే కేసులు కూడా జరిగినట్టు కదా, కేసు పెట్టమంటుండ్రు. మరి నువ్వు కేసు పెట్టకుండా, వీటి మీద కేసులు పెట్టకుండా ఉమ్, నువ్వు ఉత్తుత్త కేసులు పెట్టి ఇక అరెస్ట్ అగ అరెస్ట్ అని అంటే దాని గురించి మాట్లాడేటప్పుడు ఉమ్, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఇండ్లు గులగొట్టిండ్రు, చట్టం ప్రకారం గులగొట్టి నేను జీవో కాపీ తీసుకపోయి కేటీఆర్ గారికి ఇచ్చిన. అలా కేటీఆర్ బాజాప్తా ఇది కూడా వచ్చింది. ఆయన ఆ రోజు ఏదో కేసులు ఏది అప్పటిది కార్ రేసింగ్ కేసులు, ఈ కార్ రేస్. ఈ కార్ రేస్ల గురించి ఆయన మాట్లాడిండు కాబట్టి నేనేం చేసిన, ఉమ్, ఆయన వేరే ఎమ్మెల్సీకి ఎవరికో ఇచ్చి మాట్లాడించాడు. ఉమ్, ఈరోజు నేను ఇప్పుడు శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ నేను లేను కదా మాట్లాడి. అవును. కాబట్టి ఎవరు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఉమ్, నేను సేమ్ మహేశ్వర్ రెడ్డి అన్న దగ్గర కూడా పోయినా, ఆయన కూడా ఇచ్చిన. ఉమ్, అదే రోజు 11వ తారీఖు వాళ్ళ కొడుకు పెళ్లి ఉండే ఓకే. కాబట్టి నేను ఆయన అటెండ్ కాలేదు. ఉమ్, అప్పుడు నాకు వేరే గత్యంతరం లేదు, కేటీఆర్ నే కలవాలి ఇక. ఉమ్, కాబట్టి బీఆర్ఎస్ భవన్ కు పోయి బాజాప్తా ఆయన కలిసి కూలగొడుతుండ్రు. ఉమ్, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి కూలిన వాటికి. ఉమ్, కూలని వాటికి కూలకుండా ఆపాల్సిన పరిస్థితి మన పైన ఉన్నది. ఉమ్, ఇగో అన్న ఈజీఓ అని ఇరిగేషన్ జీవో ఇచ్చిన, ఉమ్, రెవెన్యూ జీవోలు ఇచ్చిన. ఉమ్, ఈ 2 జీవోలు ఇచ్చి మీరు మాట్లాడండి అన్న అని చెప్పి ఆయనకి ఇచ్చిన. అందులో తప్పేమున్నది? ఈ రోజు నేను 100% ప్రతిపక్షానికి 100% సపోర్ట్ చేస్తా. ఉమ్.